ఒకప్పుడు ఆ నేత చాలా వైలెంట్. ఇప్పుడు మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో లోకేష్ను ఓ రేంజ్లో విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఆయన ఏ లొకేషన్లో ఉన్నారో కూడా తెలియటం లేదు. జరుగుతున్న పరిణామాలతో ఆ మాజీ ఎమ్మెల్యే భయపడ్డారా? కోరి కోరి కెలుక్కోవడం ఎందుకని కామయ్యారా? అధికారంలో ఉన్నప్పుడు దీర్ఘాలు తీసిన ఆయన ఇప్పుడు కొత్త కహానీలు చెప్తున్నారా? నోరు జారితే రియాక్షన్ మరో విధంగా ఉంటుందని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఇంతకు ఎవరా నేత? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో చాలా ఓవర్ స్పీడ్తో కామెంట్ చేసేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా తగ్గేదేలే అన్నట్లుగా రచ్చ చేసేవారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేవారు. అప్పట్లో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు ఆయనపైనే విమర్శలు చేసి తన నోటి సత్తాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిచయం చేశారు ద్వారంపూడి. రోషయ్య చూసి చూడనట్లు వదిలేయడంతో ఇక ఆయన నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది. తనకు రావలసిన సీఎం పదవిని రోషయ్య తన్నుకుపోయాడని రోషయ్యపై జగన్ కక్ష పెంచుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ద్వారంపూడి అప్పటి సీఎం రోషయ్యపై విరుచుకుపడ్డారు. అక్కడి నుండి జగన్ కు దగ్గరయ్యారు. ప్రత్యర్థులను దూషిస్తే జగనన్నకి దగ్గరవుతారన్న విషయం గ్రహించిన ద్వారంపూడి హద్దు అదుపు లేకుండా ప్రవర్తించారు. సీన్ కట్ చేస్తే బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అన్న చందంగా 30 సంవత్సరాలు ఉంటుందనుకున్న వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలకి మారిపోయింది. 2 సంవత్సరాలు కరోనా కాలాన్ని తీసేస్తే ఇక ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ద్వారంపూడి. ఎవరైనా అడిగితే కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా అని కొత్త పల్లవి అందుకుంటున్నారట. గతంలో జగన్ పై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే అటాక్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం నోరు ఎత్తడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సైలెంట్ అయిపోయారని చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో హడావిడి చేసిన వైసీపీ నేతలు టార్గెట్గా ప్రభుత్వం లెక్కలు సరిచేస్తోంది. వైసీపీ నేతలు ఊచలు లెక్క పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ద్వారంపూడికి చిన్న జలకిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రొయ్యల కంపెనీలు పొల్యూషన్ నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని సీజ్ చేశారు. దాంతో తత్వం బోధపడిందో ఏమో గాని రెడ్డి గారు మాత్రం చిన్న సౌండ్ కూడా చేయడం లేదట. ఈ విషయాన్ని ఎవరైనా ఆయన దగ్గర ప్రస్తావిస్తే కూటమి ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా అని సున్నితంగా చెప్తున్నారట. అన్నింటికీ బదులు చెప్తానని, అంతవరకు ఆగాలని మాట దాటేస్తున్నారట. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పంచులు విసిరారు ద్వారంపూడి. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కళ్ల ముందు కనిపిస్తున్న చిత్రాలతో ఇప్పుడు మరీ అంత స్పీడ్ అయిపోవడం అవసరమా అంటున్నారట. లేనిపోని వ్యవహారాలను నెత్తిన వేసుకుంటే కోర్టులు, కేసులు, జైలు అంటూ తిరగాలని కొత్త వేదాంతం చెప్తున్నారట. కొద్ది రోజులు అలా సాఫ్ట్ గా బండి నడవనివ్వండి, తర్వాత చూద్దామని అంటున్నారట. ఫలానా విషయాల్లో స్పందించాలని ద్వారంపూడికి పార్టీ తరపున ఆదేశాలు వస్తున్నా తాను మాత్రం అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ సైలెంట్ గా తప్పించుకుంటున్నారట. గతంలో మాట్లాడింది, జరిగింది వేరు. దానికి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, కానీ కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడం అవసరమా అని అంటున్నారట. కేసులు ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు, కానీ ఎందుకు హైప్ చేసుకోవాలని అనుకుంటున్నారట ద్వారంపూడి. లైట్ తీసుకోండని అనుచరులతో చెప్తున్నారట. మన సమయం కానప్పుడు మరి ఓవర్ స్పీడ్ అయిపోతే వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు వేస్తారని గుర్తు చేస్తున్నారట. దాంతో అనుచరులు కూడా అవాక్కవుతున్నారట. ఏంటి, మన రెడ్డి గారేనా ఇలా మాట్లాడేది? ఇంతలోనే ఎంత మార్పు అంటూ గుసగుసలాడుకుంటున్నారట. అసలు టైం ఇవ్వడం ఎందుకు, మనం డిఫెన్స్ లో పడడం ఎందుకని చర్చించుకుంటున్నారట. రాజకీయాల్లో ఏం జరుగుతుందో అంతా తనకు తెలుసని, కొద్ది రోజులు వాటి గురించి చర్చించకపోవడమే మంచిదని అనుచరులతో అంటున్నారట ద్వారంపూడి. తేడా వస్తే మీరు బాగానే ఉంటారు, మరింత అడ్వాన్స్ అయితే ములాఖత్లలోనే కలుసుకోవాలని అంటున్నారట. మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలని, పూర్తిగా బిజినెస్ పైనే దృష్టి పెట్టారట. కొంచెం తగ్గి ఉండటం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదని అనుచరులను కూల్ చేసేస్తున్నారట ద్వారంపూడి. మొత్తానికి ద్వారంపూడి గతానికి భిన్నంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అనవసరంగా కార్నర్ అవడం ఎందుకు అనుకున్నారేమో గాని నోరు మాత్రం ఎత్తడం లేదు. కాకినాడలో మాత్రం ఆయన భయపడ్డారు. అందుకే ఏమీ మాట్లాడడం లేదనే చర్చ జరుగుతోంది. అవన్నీ వింటున్న ఆయన మాత్రం నో కమెంట్ అంటున్నారు.